మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ముందుగా మీ అందరికీ నా తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీకు నేను ఒక మంచి కవిత వినిపిస్తాను. అయితే మీకందరికీ ముందుగా నా కృతజ్ఞతలు, హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఛానల్ని పెట్టి చానాళ్ళైనా గత 7-8 నెలలుగా మాత్రమే నేను దీని మీద సీరియస్గా వర్క్ చేస్తూ వచ్చాను. ఈ కొద్ది కాలంలోనే నాకు 36,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. మీ అభిమానం, మీ ప్రేమ, మీ ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఇలాగే ఉండాలి. నేను తప్పనిసరిగా ఏదో సోది కాదు, చాలా ముఖ్యమైన విషయాలు, సీరియస్ విషయాలు మాత్రమే మీతో నేను మాట్లాడతాను. సరే, ఈరోజు ఎలాంటి రాజకీయాల జోలికి పోకుండా మీకోసం ఒక కవిత చదివి వినిపిస్తాను, వినండి. కవిత నూతనత్వం, చేతనత్వం. మిత్రులారా, తుది మొదలు లేని కాలానికి పాత కొత్త ఉండవు. తుది మొదలు లేని కాలానికి పాత కొత్త ఉండవు. కొత్తదనం మనలో ఉంటుంది. కొత్తదనం మనలో ఉంటుంది. మన మనస్తీరాలలో ఆడుకునే కలల పిల్లల కళ్ళల్లో ఉంటుంది. చీకటి, వెలుగు, ఎండ, వాన కాలానికి ఏ తేడా తెలియదు. మన ఆకాశాల మీద మనం వేసుకున్న సూర్యుడి బొమ్మ చుట్టూ మనం పరిభ్రమించే క్షణాల కిరణాల ఇంద్రజాల కోలాహలమే అంతా. మన ఆకాశాల మీద మనం వేసుకున్న సూర్యుడి బొమ్మ చుట్టూ మనం పరిభ్రమించే క్షణాల కిరణాల ఇంద్రజాల కోలాహలమే అంతా. మనలో మనం నాటుకున్న చెట్ల నీడల ప్రవాహపు జీవన మోహమే అంతా. ఈ సినిమా హాలులో కూర్చొని ఎన్ని చిత్రాలు చూస్తున్నాము. ఎవరి సినిమాకి వారే డైరెక్టర్లు, యాక్టర్లు. తెర నిండా రంగురంగుల నవ్వులు, కన్నీళ్ళు. విషాదమైన, వినోదమైన జీవితాన్ని 2 అరచేతులుగా చెక్కి వాటితో చప్పట్లు కొట్టించి ముచ్చట పడదాం. మన మీద రాళ్ళు పడినా మనం పువ్వులే చల్లుదాం. మన మీద రాళ్ళు పడినా మనం పువ్వులే చల్లుదాం. చుట్టూ ద్వేషం కురిసినా మనం ప్రేమలో తడిసి, ప్రేమలో మెరిసి, ప్రేమలో మురిసిపోదాం. ఏ చీలికలు లేకుండా ప్రజల్ని బిడ్డల్లా పాలించే ఏలికల కోసం కలలు కందాం. ఏ చీలికలు లేకుండా ప్రజల్ని బిడ్డల్లా పాలించే ఏలికల కోసం కలలు కందాం. ప్రజాస్వామ్యం కొమ్మ మీద పక్షులు రాల్చే పాటల కోసం చేతులు చాచి నిలుచుందాం. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం 2 రెక్కలుగా మొలిచి అక్షరాలు, ఆలోచనలు దేశమంతా ఎగురుతుంటే, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం 2 రెక్కలుగా మొలిచి అక్షరాలు, ఆలోచనలు దేశమంతా ఎగురుతుంటే, ఒళ్ళంతా అమరవీరుల కళ్ళతో మన రాజ్యాంగం ముసిముసి నవ్వుల పతాకమై మెరిసిపోవాలి. మన వాకిళ్ల ముందు నిరుడు కమ్మిన చీకటి దుమ్మును కలతలు లేని ఆత్మలతో కలిసి తుడిచేద్దాం. మన వాకిళ్ల ముందు నిరుడు కమ్మిన చీకటి దుమ్మును కలతలు లేని ఆత్మలతో కలిసి తుడిచేద్దాం. కొంచెం నూతనత్వం, ఇంకొంచెం చేతనత్వం, మరికొంచెం మానవత్వం రంగరించి సరికొత్త ఆశల ముగ్గులు పెడదాం. వర్గాలు లేని స్వర్గం అది ఎక్కడుంటుందో, అది ఎలా ఉంటుందో కొంచెం కథగానైనా చెప్పమని కాలం ముందు కూర్చుందాం. మిత్రులారా, ఈ కొత్త సంవత్సరం మనమంతా అమ్మను పట్టుకున్న పిల్లల్లా హాయిగా ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ ప్రసాదమూర్తి. ఈ కవిత మీకు నచ్చితే మిత్రులకు ఈరోజే షేర్ చేయండి. థ్యాంక్ యూ.